విధంగా ఉంటాయి డాక్టర్? అసలు ఏ కైండ్ ఆఫ్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు? పిల్లల విషయానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే అసలు ఇవాళ రేపు బర్నింగ్ ఇష్యూ ఏంటంటే పిల్లల్లో మానసిక సమస్యలు కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైంది అది. ఎందుకంటే పిల్లల్లో నార్మల్ బిహేవియర్ అనేది ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిస్తే అబ్నార్మల్ బిహేవియర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతామో స్టార్టింగ్ స్టేజ్లోనే మనము ఏదన్నా ఇంటర్వెన్షన్ చేయడానికో ఏమన్నా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే పిల్లల్లో మోస్ట్ కామన్గా ఉండేది బిహేవియర్ ప్రాబ్లమ్స్, కోపము, ఆవేశము, చెప్పిన మాట వినకపోవడము, ఇట్లాంటివి ఉంటాయి. అట్లా కాకుండా ఇంకేముంటాయంటే మెంటల్ రిటార్డేషన్ అంటాం. మెంటల్ రిటార్డేషన్ అంటే పుట్టుకతోటి బ్రెయిన్ అనేది సరిగా ఎదగకపోవడం వల్ల ఐక్యూ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే మనలాగా ఒకసారి రెండుసార్లు చెప్తే విని అర్థం చేసుకునే శక్తి ఉండదు. సో వాళ్ళకి చాలాసార్లు చెప్పాల్సి ఉంటుంది. కామన్ పబ్లిక్తో పాటు ఈజీగా పోలేరు ముందుకి, అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆటిజం చాలా ఎక్కువ అవుతుంది. ఆటిజం అనేది, ఆటిజంలో ఎట్లా ఉంటారంటే ఎక్కువ ఎవరితోటి మింగిల్ అవ్వకపోవడము, ఒంటరిగా ఉండడము, ఎక్కువ మొబైల్స్ తోటి కానివ్వండి, బొమ్మలతోటి కానివ్వండి, వాటితో బాగా అటాచ్మెంట్ పెట్టుకోవడం, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడము. సో వాళ్ళు ఎంతసేపటికి నేను నాది అన్న ప్రపంచంలోనే ఉంటారు, బయట వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళకి ఇష్టమైన వాటిని మనం ఏమన్నా డిస్టర్బ్ చేశామనుకోండి, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ యాంగర్ అవుట్ బర్స్ట్ అంటే టాంట్రమ్స్ అంటాం. సో విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉండడము, దేన్ని బేర్ చేయలేకపోవడం, అట్లా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా కామన్గా వింటుంటారు, హైపర్ యాక్టివ్ డిజార్డర్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. దాంట్లో ఏంటంటే బాగా హైపర్ ఉంటారు. ఎట్లా హైపర్ ఉంటారంటే ఒక పని చెప్పామనుకోండి, అది కంప్లీట్ కాకముందు ఇంకో పని చేస్తూ ఉంటుంటారు. దాంతో ఏమవుతుందంటే అటెన్షన్ అనేది ఉండదు. సో ఊరికే ఒక దగ్గర కూర్చోలేకపోవడం, అటు ఇటు పరిగెత్తా ఉండడము, కింద పడతా ఉండడము, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండడం, ఇట్లాంటివి. అండ్ వాటితో పాటుగా ఆల్కహాల్, స్మోకింగ్, సో ఇట్లాంటివి, కెనాబిస్, గాంజా, అట్లాంటి అడిక్షన్స్ అనేవి కూడా ఈ మధ్య పిల్లల్లో చాలా బాగా పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా కోవిడ్ తర్వాత నుంచి మొబైల్ అడిక్షన్ ఇక టాప్ లీడింగ్ ఇష్యూ ఇన్ చిల్డ్రన్. మొబైల్ అడిక్షన్ అండ్ గేమ్స్ కూడా వాళ్ళు